ఒక ముసలామె ఒక ఊర్లో ఆ ముసలామెకు 100 కోళ్ళు ఉంటాయి. వింటున్నావా? 100 కోళ్ళకు 100 గుడ్లు పెడతాయి. 100 గుడ్లు పెడితే అన్నీ తీసుకుపోయి మంచిగా దాస్తారు భద్రంగా. ఎక్కడ? ఇంట్లో దాస్తుంది భద్రంగా. దాసి ఏం చేస్తుంది? ఇంకా ఆ ముసలిదానికి ఒక్కనాడు గుడ్డు తినబుద్ధి అవుతుంది. ఎన్నడూ తినది, ఎన్నడైనా అమ్ముకుంటుంది గుడ్లని. ఒకరోజు తినాలనిపిస్తే ఆ ముసలామె ఏం చేస్తుంది అంటే ఒక్క గుడ్డు పలగొట్టబోతుంది. పలగొట్టబోతే అమ్మమ్మ మనం చిన్న పలగొట్టడానికి గుడ్డు అంటది. ఆ గుడ్డు నేను తినక తిందామంటే ఈ గుడ్లో ఈ పిల్లగాడు ఉండేది బుడ్డ పిల్లగాడు అని చిన్నగా పలగొడుతుంది. ఆ గుడ్డుని చిన్నగా పలగొడితే దాంట్లో పొట్టోడు వెళ్తాడే. ఆ పొట్టోడు ఏం చేస్తాడు? అమ్మమ్మ నాకు అప్పలు చేయవా అంటాడు ఉడకంతో. అప్పలు చేయమంటే నువ్వు ఉన్నదే గింతతా, నీకు అప్పలు ఎందుకు రా అంటది. అంటే నువ్వు నాకు అప్పలు కావాలి, ఇప్పుడు అప్పలు చేస్తావా చేయవా అంటాడు. అననే నీకు అప్పలు నీకు ఎట్లా అని అంటది ఆ ముసలి. అన్నాక అమ్మమ్మ నాకు పావులు ఇయ్యి, నేను నూనె తెస్తా, అన్నీ తెస్తా సమాన్, నువ్వు అప్పలు చెయ్యి అంటాడు. అంటే నువ్వు గింత లేవు, నాకు ఆ పావులు లేదు, అస్సలే లేవు పైసలు అని అంటాడు. అంటే అప్పుడు ఏం చేస్తుంది? పావులు ఇస్తుంది. పావులు ఇచ్చాక పావులు తీసుకొని షాపుకి పోతుంది. ఏ షాపుకు? ఎల్లమ్మ గుడి కాడ షాపుకి పోతుంది. షాపుకు ఏం చేస్తుంది? నాకు పావులై బియ్యం పెట్టవా అంటది. అంటే బియ్యం ఏడ మరి బియ్యం పావులకి ఎన్ని వస్తాయి బియ్యం? ఎన్నో వచ్చిన కాడికే పెట్టి కానీ గిషవులో పోయాము షాప్ అయినా అంటే సేటు గిషవులో పోయి అంటే ఇంక గిషవులు ఎవరు పడతాయి? గిన్నెనే పడతాయిగా. ఇంకా పావులేగా పోసుకో ఫస్ట్ అంటాడు. పోసుకో అనగానే అన్ని బియ్యం ఎన్ని బస్తా బియ్యం పోసినాక చెవు నిండు ఊర్లో చూడక నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు రా, నీ పావులు నీ పటు అని ఇంకా పావులు ఇస్తుంది అని నిలబడుతుంది ఆంటీ షాప్లోకి వెళ్ళి. మళ్ళీ ఆ నుంచి కృష్ణుని కాడ గుడి ఉంది ఒకటి. మన ఈ కృష్ణ లేడు, కృష్ణుని దేవుడు. ఆ కృష్ణుని గుడి కాడ షాపుకి పోతుంది ఆ పుట్టోడు. అమ్మమ్మ ఆడ షాప్ చేటు ఉంటాడు. బియ్యం పెట్టవా? బియ్యం తీసుకుంటుగా. గోధుమలు పెట్టవా అంటాడు. గోధుమలు పెట్టమంటే పావులకి ఎన్నో సేయ, పావులకు రావు, ఏం రావు, వెళ్ళిపో అంటాడు. ఏంటి అమ్మ నాకు గిన్నె అయితే మస్తు అండి. ఇంకా అడవున్నాయి పోసుకోరాదని వస్తుంది. ఆడ ఉంటే ఆడవున్నాయి పోసుకోరాదని పోసుకోరాగా బస్సగా ఎవడన్నీ పోసుకుంటాడు. ఆ షాపుగా ఆడ మళ్ళీ గోధుమలు తీసుకుంటా నిండా పోసుకుంటే ఆ బస్తా అయిపోయింది. ఆ పావులని పావుల కూరంగా నువ్వు ఇంటి వెళ్ళిపోరా అని ఇంకా పావులు వేస్తుంది. ఆ గోధుమలు తింటాయి ఈ చెవు. మళ్ళీ ఇంకో షాప్ కడుగుతుంది. ఇంకో షాప్ ఏడా ఆడ మారమ్మ అది మరిగూడెం ఎల్లమ్మ ఉందా, ఆ ఎల్లమ్మ గూడెం కాడ ఒక షాప్ ఉంది. ఆ షాప్ కాడిపోతాడు. ఈ మరిగూడెం ఎల్లమ్మ ఆ షాప్ కాడిపోతాడు. ఆ షాప్ కాడిపోయి పావుల నూనె పోయేవా చేయటమ్మా అంటాడు. పావుల నూనె పోయి అంటే పావుల నూనెగా పోస్తారా గింత వస్తా అంటే ఆడ ఉంది ఇంకా డబ్బులు ఉంది పోసుకోరాదు అంటుంది. ఆ ముక్కు నిండా పోసుకుంటాడు. ఆ ముక్కే నిండేది. ఆ డబ్బు అయిపోతుంది. నీ పావుల వాటాన్ని నీకు ఇస్తాడు. మళ్ళీ ఆ పావులు తీసుకుంటాడు. పావులు తీసుకొని ఆ నూనె పోసుకుంటాడు, వస్తాడు. మళ్ళీ ఇంకో షాప్ కాడిపోతాడు. ఇంకో షాప్ ఎక్కడ? ఇంకే దేవుడు ఎల్లమ్మ రాములవారి గుడి కాడికి పోతాడు. రాములవారి గుడి కాడికి పోయి ఆడొక షాప్ ఉంటుంది. ఆడికి పోయి ఏం చేస్తాడు? చక్కెర పెట్టమంటాడు. పావుల చక్కెర పెట్టమంటే ఈ ముక్కలో పోసుకుంటాడు. అన్నీ నింపుకుంటాడు నిండా. నింపుకొని ఆయన పావులు ఆయనకే ఇస్తాడు. ఆ పావులు తీసుకొచ్చి అమ్మమ్మ నాకు అప్పలు అన్నీ చేయి, ఇంకో నీకు అన్నీ తెచ్చిపోసిన అన్నీ ముసలిదాని పావులు ముసలిదానికి ఇస్తాడు. ఇంకా చెవు ఈ చెవు పడతాడు, ఇటు కుమ్మరిస్తాడు, ఇంకో పడతాడు, ఇటు కుమ్మరిస్తాడు, అన్నీ కుమ్మరిస్తాడు. అన్నీ రాసులు అవుతాయి అక్కడ మంచిగా ముసలిదానికి. రాసులు అయిన తర్వాత ఏం చేస్తారు? అన్నీ ఇంకా అప్పలు చేస్తారు. ముసలి కూర్చొని అప్పలు చేసి ఆ ముసలి అంటే నేను రాజు బిడ్డని పెళ్లి చేసుకొచ్చుకుంటా, నేను పోతా రాజు బిడ్డని చేసుకొచ్చుకుంటా అంటాడు. అని నీకు ఓడిస్తాడు రాజు బిడ్డ, నీకు గింతలేవు, నీకు రాజు బిడ్డని ఇస్తారా అని. తినక తిందామని గుడి నుంచే పుసక్కు నువ్వు ఊసిపడ్డావు, పుసక్కు నువ్వు ఊసిపడ్డావు, ఇంకా రాజు బిడ్డని ఇస్తారా నీకు రాజు బిడ్డని, నీకే రాజు బిడ్డని ఆ ముసలి అంటది. అన్నాక చూడు అమ్మమ్మ నేను ఖచ్చితంగా రాజు బిడ్డని చేసుకుంటా అంటాడు. అన్నాక అమ్మమ్మ అప్పలు చేస్తుంది, అన్నీ చేసి మంచిగా పెడుతుంది. పెట్టినాక బండి కడతాడు. బండి కట్టి ఎడ్ల బండి కడితే ఆ ముందర కూర్చుంటారుగా. అందులో కనపడినే కనపడలేదు. కొంచెం పాంగ నక్క కలుస్తుంది. ఫస్ట్
నక్క కలుస్తుంది. నక్క బావ నేను రాజు నేను పెళ్లి చేసుకుంటా నువ్వు వస్తావా అంటాడు. ఏం కనిపించింది రా పాంగ ఫస్ట్లా బండి మీద పోతుంటే నక్క కలుస్తుంది. నక్క బావ నేను రాజు నేను పెళ్లి చేసుకుంటా నువ్వు వస్తావా అని అడుగుతాడు. అంటే నేను ఎందుకురా నేను కూడా వస్తా అంటాడు. అనగానే నాకు చెవులో కూర్చుంటుంది. నాకు వచ్చి చెవులో కూర్చుంటుంది. పాంగ పులి కలుస్తుంది. పులి బావ నేను రాజు నేను పెళ్లి చేసుకుంటాను పోతున్నా వస్తావా అని అంటే నేను ఎందుకు రాను నేను కూడా వస్తా అని పులి అంటుంది. ఆ పులి వచ్చి ఈ చెవులో కూర్చుంటుంది. ఇంకా పాంగ మంట కలుస్తుంది. మంట బావ నేను రాజు నేను పెళ్లి చేసుకుంటా నేను రాజు బిడ్డ కాడికి పోతా పెళ్లి చేసుకుంటా. మంట మంటదిగా ఆ మంట మా అగ్గిపుల్ల గీరి మంట వేస్తారుగా ఆ మంట బావ ముక్కులో కూర్చోబెట్టుకుంటుంది. ఇంకా పాంగ సముద్రం కలుస్తుంది. సముద్రం బాగా అంటే నాకు ముక్కులో పడుతుంది. ముక్కులు అన్నీ పడతాయి. పొట్టి బావ ఏడిపోతున్నావు అని అంటే సముద్రం బాగా నేను రాజు నేను పెళ్లి చేసుకుంటాను పోతున్నావు వస్తావా అని అంటే ఎందుకు రాను నేను కూడా వస్తాను. ఆ సముద్రం వచ్చి ఈ ముక్కులో కూర్చుంటుంది. అన్ని నాలుగు దిక్కులో కూర్చున్నాయి. ఇంకా పాంగ రాజు బిడ్డ వచ్చింది. రాజుంటికి పోయిండు. నాకు నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తావా అంటే ఓలైన్ చూస్తే గిద్దుతుంటే చేస్తా ఇయ్యది నేను అస్సలు ఇయ్యనంటది రాదు. నువ్వు గింత తెలియవు నా బిడ్డ కావాలా నీకు పెళ్ళికి అంటే నీ బిడ్డని ఇస్తావా ఇయ్యవా అని అంటాడు. అంటే నేను ఇయ్యను తీసుకుపోయి మేకల కొట్టాలు కట్టేరు ఈ పొట్టి అంటారు. ఆ మేకల కొట్టాలు కట్టేస్తారు. మేకల కొట్టాలు కట్టే నక్కవా నీకు ఆకలి అవుతుందేమో దిగు అని అంటాడు. అనగానే ఆ మేకలన్నీ తినేస్తుంది నక్కవా. పులి ఎడ్ల కాడ పులి ఎడ్లని తినేస్తుంది. ఇంకా ఇప్పుడు నక్కబా దిగిందా ఆ మేకలు తిన్నదా ఇంకా పులిబా నీకు ఆకలి అవుతుండొచ్చు నువ్వు కూడా దిగు కడుపు నింపుకుందువు అంటే ఇంక ఎడ్లన్నీ తింటుంది. ఇది తిన్నాక తీసుకుపోయి చెట్టుకి గట్టేది రావుకే అని అంటారు. చెట్టుకి గట్టి అంటే చెట్లన్నీ తగలబడుతుంది మడవా. తగలబడితే పిల్లని ఇస్తావా ఏమంటావు అన్నీ పోతున్నాయి అంటే ఇయ్యము అని అంటారు. ఇవ్వకుంటే నేను సముద్రాన్ని దింపుతా ఇప్పుడు నీ ఇల్లే మునిగిపోతా నువ్వే మునిగిపోతావు అంటారు. ఇంకా అప్పుడు ఆ రాజు బిడ్డ నుంచి పెళ్లి చేసి ఆ బండి కూర్చోబెట్టి తోలుతాడు. పోతే చీర పెట్టింది నాకు అయిపోయింది.